హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో నవల గురించి మాట్లాడుకుంటున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నవల ఆధునిక తెలుగు సాహిత్యంలో చాలా ప్రచారం పొందింది ఏంటిది అంటే నవల. అయితే బ్రిటిష్ వలస పాలనలో ఆధునికమవుతున్న భారతదేశము సమకాలీన సామాజిక అవసరాలకు అనుగుణంగా సర్దుబాటుకు లోనవుతూ వచ్చిందో 1857లో సంస్కృత దేశీయ భాషలో నవల పుట్టి పెరిగింది. భాషా సాహిత్యాలలోని నావెల్ అనే వచన సాహిత్య ప్రక్రియ ప్రేరణగా 19వ శతాబ్దం చివరి భాగంలో భారతదేశంలో ముందుగా ఏ భాషలో వచ్చింది నవల అంటే బెంగాల్ భాషలో వచ్చింది. 19వ శతాబ్దం చివరి భాగంలో భారతదేశంలో ముందుగా ఏ భాషలో వచ్చింది అంటే బెంగాల్ భాషలో నవల వచ్చింది. పాశ్చాత్య భాషా సంపర్క ప్రభావం వల్ల వృద్ధి చెందుతూ ఆధునిక ఆంధ్ర వాంగ్మయానికి పరిపుష్టి కలిగిస్తూ సాహిత్య ప్రక్రియలో నవల ఒకటిగా మారింది. నవల వచన సాహిత్య ప్రక్రియగా అక్షరాస్యులైన సామాన్య జన వినియోగంలోకి వచ్చింది. పురాణ ఇతిహాసము, కావ్య ప్రబంధ సాహిత్యం కంటే భిన్నంగా వచ్చిందంట నవల. నవల సమకాలీన సమాజంలో సామాన్య జనవర్గాల లౌకిక వాస్తవ జీవితాన్ని వస్తువుగా తీసుకుంది. ప్రజాస్వామ్య సంస్కృతికి అసలైన ప్రతినిధి అయింది. నవల జీవితానికి ప్రతిబింబం లాంటిది. నవలాకారులందరూ ఈ ప్రక్రియ జీవితానికి వాక్యగా, మనుషుల కథగా రూపొందించే ప్రయత్నం చేసేవారు. అందువల్ల నవలను వాస్తవిక జీవితాన్ని గుర్తించిన కాల్పనిక కథ అంటారు. నవలను ఏమంటారు? వాస్తవిక జీవితాన్ని గుర్తించిన కాల్పనిక కథ అంటారు. నవల సమగ్రమైన సాహిత్య పరిణామాల వ్యక్తి జీవిత పరిణామాలను విస్తృత పరిధిలో చిత్రించడం, వ్యక్తికి సమాజానికి ఉన్న సంబంధాన్ని స్థాపించడం నవల ముఖ్య లక్షణం కనుక ఆధునిక ఇతిహాసంగా ఇది ప్రసిద్ధమైంది. నవల ఎలా తెలుగులో నరహరి గోపాల కృష్ణమా శెట్టి రంగరాజ చరిత్రతో మొదలైంది. తెలుగులో నవల ఏ చరిత్రతో మొదలైంది అంటే రంగరాజు చరిత్రతో మొదలైంది. అది ఎవరు రాశారు అంటే నరహరి గోపాల కృష్ణమా శెట్టి గారు రాశారు. ఏ సంవత్సరం? 1872లో రాశారు. తెలుగువారి సాంఘిక ఆచారాలు, వ్యవహారాలను చిత్రించిన నవలగా ఇది ఆనాటి ప్రభుత్వం గెజిటెడ్ పేర్కొంది. ఈ రంగరాజ చరిత్రలో ఏముంది అంటే మన తెలుగువారి సాంఘిక ఆచార వ్యవహారాలను చిత్రించిన నవలగా దీన్ని చిత్రించారు. అప్పటి ప్రభుత్వమైన గెజిటెడ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే 1900 సంవత్సరంలో వరకు వచ్చిన నవలల్లో ఎక్కువ భాగం వ్యక్తి చరిత్రలుగా వచ్చాయి. ఒక వ్యక్తిని చేసుకొని చరిత్రలుగా వచ్చాయి అంట. అలాంటివి కొన్ని ఉదాహరణకి రంగరాజ చరిత్ర, రాజశేఖర చరిత్ర, రామచంద్ర విజయం, సంజీవరాయ చరిత్ర మొదలైనవి గమనించవచ్చు. ఈ నవలలో వ్యక్తిని కేంద్రంగా ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి కేంద్రంగా ఉన్నప్పటికీ సమాజ పరిణామంతో సంవాదం వీటికి కీలకమైంది. తెలుగు నవల ప్రారంభ దశలో ఏమనేవారు? తెలుగు నవలని ప్రారంభ దశలో ఏమనేవారు అంటే నవీన ప్రబంధము, వచన ప్రబంధం అని పిలిచేవారు. ప్రారంభంలో వీటిని నవీన ప్రబంధం, వచన ప్రబంధం అని పిలువబడి శకం 1900 ప్రాంతంలో కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి అనే విమర్శకుడు కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన రాజశేఖర చరిత్రము అనే నవలను కూర్చి విమర్శ రాస్తూ పీఠికా భాగంలో నవల అనే పదాన్ని ప్రయోగించాడు. ఎవరు ప్రయోగించారు నవల అనే పదాన్ని? కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు నవల అనే పదాన్ని ప్రయోగించాడు. ఎందులో ప్రయోగించాడు? కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన రాజశేఖర చరిత్రం అనే నవలకు విమర్శ రాస్తూ దాని పీఠిక భాగంలో ఈ నవల అనే పదాన్ని ప్రయోగించాడంట. ఆనాటి నుండి ఆంగ్లంలో నోవెల్ పదానికి దగ్గరగాను, తెలుగులోకి కొత్త అనే అర్థానికి సరిపోయేటట్టుగాను ఉండడం వల్ల నవల అనేది ఈ ప్రక్రియగా పేరు స్థిరపడింది. అప్పటి నుండే ఈ నవల అనే పేరు స్థిరపడింది అంట. తెలుగు నవలలకు ఇది నాంది అయితే 1878లో కందుకూరి వీరేశలింగం పంతులు రాజశేఖర చరిత్ర నవల రాసి ప్రస్తావన పూర్తి చేశాడు.
ఈ నవల రాసిన వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణోద్యమ నాయకుడు. నవల రచన ద్వారా తన తెలుగు సాహిత్యాన్ని ఆధునిక మార్గంలో పట్టించాడంట. కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టిన నవలకు చింతామణి పత్రిక ఒరవడిదిద్దింది. 1892లో కందుకూరి వారి ప్రోత్సాహంతో న్యాయపతి సుబ్బారావు గారి సంపాదకత్వంలో ఈ పత్రిక ఏర్పడింది. న్యాయపతి సుబ్బారావు గారి సంపాదకత్వంలో ఏ పత్రిక వెలువడింది అంటే చింతామణి పత్రిక. ఎవరి ప్రోత్సాహంతో ఈ చింతామణి పత్రికను స్టార్ట్ చేశారు అంటే కందుకూరి గారి ప్రోత్సాహంతో. ఏ సంవత్సరంలో? 1892లో ప్రారంభించారు. నవలా పోటీలు నిర్వహించి 1898 వరకు నిర్విరామంగా కొనసాగించారు. చింతామణి పత్రికలో జరిపిన నవలా పోటీ వల్ల కొన్ని నవలలు వచ్చాయి. 1894లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి రామచంద్ర విజయమునకు ప్రథమ బహుమతి లభించింది. ఈ చిలకమర్తి రాసిన రామచంద్ర విజయంకి మొట్టమొదటి బహుమతి వచ్చింది. ఏ సంవత్సరంలో వచ్చింది? 1894లో వచ్చింది. పనపాకము అనంతాచార్యులు మంజువాణి విజయము 1892లో, కండవల్లి రామచంద్రుడు ధర్మవతి విలాసము 1894లో, గోటేటి కనకరాజు వివేక విజయము 1894లో బహుమతి పొందింది. పత్రికా నవలా పోటీల్లో ప్రథమ బహుమతి పొందింది. ఈ రకంగా చింతామణి తెలుగు పత్రికకు నవలకు దిశానిర్దేశం చేసింది. ఈ విధంగా 1900 సంవత్సరం వరకు నవలలు రాసిన వాళ్ళు చాలా మంది సంఘ సంస్కరణ ప్రియులు కావడం వలన ఆనాటి 1900 సంవత్సరం వరకు నవలలు రాసిన వారిలో చాలా మంది సంఘ సంస్కరణ ప్రియులు కావడం వలన ఆనాటి సంఘంలోని దురాచారాలను విమర్శించడానికి నవలను ప్రధాన సాధనంగా తీసుకున్నారు. వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణాభిలాషతో పురుషులను ఉద్దేశించి రాజశేఖరి చరిత్రము, స్త్రీలను దృష్టిలో పెట్టుకొని సత్యవతి చరిత్రము నవలలు రాశాడు. ఇక్కడ చూడండి, పురుషులను ఉద్దేశించి ఏ నవల రాశాడు? రాజశేఖర చరిత్ర రాశాడు. స్త్రీలను ఉద్దేశించి సత్యవతి చరిత్రము రాశాడు. జ్యోతిష్యము మొదలైన మూఢాచారాల నిరసనకు లంకాదీప యాత్ర. ఈ జ్యోతిష్యము మూఢాచారాల నిరసనకి ఏం రాశాడు? లంకాద్వీప యాత్ర. స్త్రీలకు సంబంధించిన విషయాలపై, సంఘ దురాచారాలపై నిరసనతో వ్యంగ్య విమర్శగా అడుమలయాళం నవలను సత్యరాజు పూర్వదేశ యాత్రలు అనే శీర్షికతో రాశాడు. ఇదే కాలంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం, హేమలత, అహల్యబాయి, కర్పూర మంజరి వంటి నవలలు రాశాడు. కండవల్లి రామచంద్రుడు లక్ష్మీ సుందర పరిణయము నవల రాశాడు. కండవల్లి రామచంద్రుడు ఏం రాశాడు? లక్ష్మీ సుందర పరిణయము నవల రాశాడు. కోమరాజు లక్ష్మణరావు పంతులు విజ్ఞాన చంద్రిక గ్రంథమాల తరపున నవలా పోటీల్లో పెట్టి బహుమతులు ప్రకటించాడు. అప్పుడు భోగరాజు నారాయణమూర్తి రాసిన విమలాదేవి, అల్లాహు అక్బర్, చంద్రగుప్తుడు, ఆంధ్ర రాష్ట్రం, వేలాల సుబ్బారావు రాసిన రాణి సంయుక్త, కేతవరపు వెంకటశాస్త్రి రాసిన రాయచూరు యుద్ధము, దుగ్గిరాల రామచంద్రయ్య చౌదరి రాసిన విజయనగర సామ్రాజ్యము, ఏవి నరసింహ రాసిన పాతాళ భైరవి వంటి నవలలు బహుమతులు. కండవల్లి లక్ష్మీ సుందర పరిణయం నవల రాశాడు. ఇక్కడ 1906లో కోమరాజు లక్ష్మణరావు పంతులు విజ్ఞాన చంద్రిక గ్రంథమాల తరపున నవలా పోటీలు పెట్టి బహుమతులు ప్రకటించాడంట. అందులో ఆ నవలా పోటీలో ఎవరెవరికి బహుమతులు వచ్చాయంటే, అప్పుడు భోగరాజు నారాయణమూర్తి రాసిన విమలాదేవి, అల్లాహు అక్బర్, చంద్రగుప్తుడు, ఆంధ్ర రాష్ట్రం, వేలాల సుబ్బారావు రాసిన రాణి సంయుక్త, కేతవరపు వెంకటశాస్త్రి రాసిన రాయచూరు యుద్ధము, దుగ్గిరాల రామచంద్రయ్య చౌదరి రాసిన విజయనగర సామ్రాజ్యం, ఏవి నరసింహ రాసిన పాతాళ భైరవి వంటి నవలలు బహుమతులు పొందాయి. నవలా స్వరూపము, స్వభావం. నోవెలా అనే ఇటాలియన్ పదం నుండి నోవెల్ అనే మాట ఏర్పడింది. క్రీస్తు శకం 1350 ఇటలీలో బకోషియాతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పారిశ్రామిక విప్లవం 1850 తర్వాత
యూరప్ ఖండంలో వచ్చిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు మహాకావ్యాల స్థానంలోకి నవలను ప్రవేశపెట్టాయి. రొమాన్స్, కాల్పనికం అన్న పేరుతో వ్యవహరించబడుతూ క్రమంగా నావెల్ రూపొందింది. వచన రూపంలో ఉండడం, సమకాలపు యథార్థ జీవితాచార వ్యవహారాలను చిత్రించడం, సంభవ యోగ్యత కలిగిన ఊహల కల్పనలు నవలలో ప్రధానం. నవలలో ఏంటి ప్రధానము అంటే యథార్థ జీవిత ఆచార వ్యవహారాలను చిత్రించడం, సంభవ యోగ్యత కలిగిన ఊహా కల్పనలు నవలలో ప్రధానమంట. సమాజంలో కానీ జీవితంలో కానీ ఏదో ఒక వస్తువును ఎంచుకొని బహు అంశాల సంబంధంలో ఆ వస్తువు ప్రాధాన్యత, ప్రత్యేకతను నిరూపించడం నవలలో జరుగుతుంది. నవలలో ఒక కథ ఉంటుంది. ఆ కథ అనేక సంఘటనలతో కూడి ఉంటుంది. కథా గమనానికి వీలుగా అనేక పాత్రల మధ్య సంఘర్షణాత్మక సంబంధం నవలలో ఇతివృత్త రూపాన్ని తీసుకుంటుంది. ఆ కథకు, ఆ మనుషులకు ఒక దేశీయ వాతావరణ నేపథ్యం ఉంటుంది. అందువల్ల నవలను ఇతివృత్తం, దేశకాల వాతావరణ, పాత్రలు, పాత్ర చిత్రణ, కథాకథనం, శైలి మొదలైన కోణాల నుండి అధ్యయనం చేయవచ్చు. వీటిని రచయిత జీవిత పరమార్థ ప్రకటన రీత్యా ఏ దశలో నిర్మించుకుని పోతున్నాడో చూడడం మరీ ముఖ్యం. దానినే జీవిత దృక్పథం అని కూడా అంటారు, కథా వస్తువు అని కూడా అంటారు. తెలుగు సాహిత్యంలో చాలామంది విమర్శకులు నవలను నిర్వహించడానికి ప్రయత్నించారు అంట. ఆ నవలను ఎవరెవరు వివరించారు అంటే ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎవరెవరు అంటే నాగభూషణ శర్మ, ఆర్విఎస్ సుందరం. నాగభూషణ శర్మ ఏం చెప్పారు అంటే సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ జనం ఆచార్య వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల అని మొదలి నాగభూష శర్మ నిర్వచనం. ఇక్కడ సాంఘిక జీవితానికి అని గుర్తుంచుకోండి. వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకొని, మెయిన్గా వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకొని సామాజిక జీవితాన్ని స్మరింపచేసే సాహిత్య ప్రక్రియలు నవల అని ఆర్విఎస్ సుదర్శనం అన్నారు. నవల వికాస దశ మొదటిది 1900 నుండి 1919 వరకు. వ్యక్తి చరిత్రగా ప్రారంభమైన తెలుగు నవల 1910 తర్వాత సామాజిక సమస్యలను, అసమానతలను వస్తువుగా చేసుకుంది. 1905లో బెనారస్లో జరిగిన కాంగ్రెస్ సమావేశం ద్వారా అతివాదం, మితివాద నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు 1907 వరకు తీవ్ర స్థాయికి చేరాయి. విదేశీ వస్తు బహిష్కరణ, జాతీయ విద్య వంటి విషయాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. కాంగ్రెస్లో అతివాదుల ప్రాబల్యం పెరగడంతో ముస్లిం నాయకులు దూరమయ్యారు. ఈ విషయాన్ని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ముస్లింలను ప్రోత్సహించడంతో 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది. గాంధీ చేపట్టిన ఖాదీ కార్యక్రమం, గ్రామీణ పునర్నిర్మాణము, అధిక భాగం అస్పృశ్యలను మెరుగుపరచాలని ఉద్దేశించిన హరిజన సంక్షేమ కార్యక్రమం మొదలగునవి భిన్న సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపచేసింది. 1906లో వందే మాతర జాతీయోద్యమం ఊపందుకుంది. ఇప్పుడు వందే మాతర జాతీయోద్యమం ఊపందుకుంది అంటే 1906లో ఊపందుకుంది. జాతీయ భావ ప్రసార ప్రభావంతో తెలుగు నవలలో వికాస యుగం ప్రారంభమైంది. నిమ్నజాతి ఉద్ధరణను ప్రధాన అంశంగా హేలావతి 1913లో హేలావతి నవల ఏంటిది? నిమ్నజాతి ఉద్ధరణ. ప్రధానాంశంగా వచ్చిన నవల ఏంటిది? నిమ్నజాతి ఉద్ధరణగా ప్రధానాంశంగా వచ్చిన నవల హేలావతి. ఎప్పుడు? 1913లో. దీన్ని రాసింది ఎవరు? తల్లాప్రగడ సూర్యనారాయణ రాశారు. తల్లాప్రగడ సూర్యనారాయణ రాసిన నవల ఏంటిది? హేలావతి. ఇది ఏ ఉద్దేశంతో రాశారు? నిమ్నజాతి ఉద్ధరణ ప్రధానాంశంగా వచ్చింది. సంఘంలో అట్టడుగున పడి ఉన్న జాతుల జీవితాన్ని చిత్రించి హరిజనులను ఉద్ధరించే బాధ్యత హిందువులది అని ప్రబోధించాడు. దీని తర్వాత 6 సంవత్సరాలకి వెంకట పార్వతీశ కవులు
మాతృమందిరం 1919 నవల, వేలూరి శివరామ శాస్త్రి అహోబలియం నవల రాశారు. జాతీయోద్యమ తీవ్రతరం కావడంతో ఈ యుగపు నవలలు రాజకీయ వాతావరణం చిత్రించబడింది. జాతీయోద్యమ ఆరంభమైన రోజుల్లోనే అస్పృశ్యత సమస్యపై తెలుగు రచయితలు స్పందించి నవలలు రాయడం గమనించదగ్గ అంశం. మహాత్ముడు అస్పృశ్యత సమస్య నివారణకై హరిజన ఉద్యమాన్ని ప్రారంభించకముందే ఆ సమస్యను ఇతివృత్తంగా తీసుకొని ఆనాటి రచయితలు ఎన్నో నవలలు రాశారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహ రాసిన రాజారత్నం 1919 నవల ఆ కాలం నాటి సాంఘిక జీవిత విశేషాలను, బ్రాహ్మణ కుటుంబంలో కన్యాశుల్కం స్థానాన్ని వరకట్నం ఆక్రమించింది. కన్న కూతురి పెళ్లి చేయడం కోసం వరకట్నం ఇచ్చుకోలేని ఆడపిల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి కష్టాల పాలు కావడం ఈ నవలలో ఇతివృత్తం. చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన రాజారత్నం నవల దేని ఉద్దేశంగా రాశారు అంటే, బ్రాహ్మణ కుటుంబంలో జరుగుతున్న కన్యాశుల్కం స్థానాన్ని వరకట్నం ఆక్రమించింది. కన్న కూతురి పెళ్లి చేయడం కోసం వరకట్నం ఇచ్చుకోలేని ఆడపిల్లల తల్లిదండ్రులు అప్పులు చేసి కష్టాల పాలు కావడం అనేది ఈ నవలలోని ఇతివృత్తం. ఏ నవల ఇతివృత్తం? రాజారత్నం నవల ఇతివృత్తం. ఏ సంవత్సరంలో వచ్చింది? 1919లో వచ్చింది. ఎవరు రాశారు? చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రాశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.